ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ హామీలు ఎక్కువగా ఇచ్చేసాం, నాకు భయం వేస్తుంది అమలు చేయాలంటే అంటున్నారు. ఏమంటావు నువ్వు? ముందు ఏం చేశాడు? డబ్బులు లేవని తెలీదా? ముందు ఏం చేశాడు? డబ్బులు లేవని తెలీదా? ముందు డబ్బులు లేవని తెలుసుగా, మరి ఎందుకు పెట్టాడు హామీలు? ఆడి మీద గెలుద్దామని పెట్టాడు. గెలిచినప్పుడు చెయ్యాలి నువ్వు ఏడచోట పీక్కొచ్చి. జగన్ అంతకుముందు ఉన్నప్పుడు అప్పులు బాగా చేయించాడు, ఇప్పుడు వచ్చినాక అప్పులన్నీ తెలిసినాయి, పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది, అమలు చేయలేము అని అంటున్నారు. జగన్ తిప్పలు జగన్ పడ్డాడయ్యా, నీ తిప్పలు నువ్వు పడు. జగన్ హామీలు అన్నీ నెరవేర్చుకున్నాడు, ఒకట కూడా హామీ దిగబెట్ల. 99 హామీలు చెప్పాడు, తీర్చాడు, చెప్పని కూడా చేశాడు. ఈయన హామీలన్నీ పెట్టాడు కదా, చేయాలి కదా, తప్పదుగా. ఆయన చెప్పిన హామీలు చూసే జనాలు ఓట్లేశారంటారా చంద్రబాబుకి? అంతే, చెప్పిన హామీలు చూసే ఓట్లేశారు, గ్యారంటీ. చెప్పిన హామీలు నాకు 4 ఏళ్ళు ఇస్తానన్నాడు అన్నాడు, ఇంకొకటికేమో ఆడపిల్లకేమో 1500 అన్నాడు, 20,000 ఉద్యోగాలు అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ పెట్టి గెలుచుకున్నాడు. గెలిచినప్పుడు చెయ్యాలి, తప్పదు. ప్రస్తుతానికి అప్పులుగా ఉన్నాం, డబ్బులు లేవు, నిధులు కొరతగా ఉన్నాయి. అర్థం చేసుకోవాలంటే ప్రజలు ఏమనుకుంటారు చంద్రబాబు గారి గురించి? దిగమంటారు, కిందకే దిగమంటారు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు ఊరుకోరు, దిగమంటారు. మీరు లెగ్గొడతాకు రెడీగా ఉన్నారు చంద్రబాబు అంటూ జగన్ గారు అంటున్నారు. నిజమేనంటావా? జగన్ ఫస్ట్ నుంచి హామీలని మేము అన్ని హామీలు పెడితే చేయలేమని చెప్పేశాడు. అన్ని హామీలు పెడితే మేము చేయలేమని ఆయన చల్లుకున్నాడు, చెప్పాడు, చేయలేమని చెప్పేశాడు. మరి చంద్రబాబు గెలవాలి, మరి జగన్ని ఓడించాలనే ఇన్ని హామీలు పెట్టుకున్నాడు. ఇప్పుడు హామీలు నెరవేర్చుకోకుండా పక్కకి వెళ్ళిపోవటాకే ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారు చంద్రబాబు గారు అంటూ జగన్ విమర్శిస్తున్నారు. నిజమేనంటావా? నమ్ముతున్నావు నువ్వు? నమ్ముతున్నా. జగన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడుగా, పెట్టి గవర్నర్ కంప్లీట్ ఇస్తున్నాడు. ఇవన్నీ అబద్ధాలు హామీలు పెట్టి గెలిచాడు, ఈ చేయలేని అంటున్నాడు ఇప్పుడు అని చెప్పాడు. అసెంబ్లీకి రాకోకుండా జగన్ అబద్ధాలు ఆడుతున్నారంటూ వాళ్ళు తిడుతున్నారుగా. మరి అసెంబ్లీకి రావడానికి ప్రతిపక్షం లేదుగా, ప్రతిపక్షానికి వాదా ఇస్తే వస్తానన్నాడు. ఒకవేళ నేనే ముఖ్యమంత్రి ఉంటే కనుక ఈ వాటికి అమ్మఒడి ఇచ్చేవాడిని, రైతు భరోసా వేసేవాడిని, కాలేజీ పిల్లల ఫీజులు వేసేవాడిని అని జగన్ గారు చెప్తున్నారు. నిజంగా ఆయన చేసేవాడా? అన్నీ చేస్తాడు, చేసేవాడే. ఆయన ముఖ్యమంత్రిగా అయితే ఈ పాటికి పిల్లలకి ఏంటి, మరి హై స్కూల్ పిల్లలకి ఏంటి, చిన్నపిల్లలకి ఏంటి, మొత్తానికి హామీలు ఇచ్చేసేవాడే. ఈ అమ్మకు వందన అన్నది కూడా ఇచ్చాడే. ఒక పిల్లకి ఇస్తానన్నాడు ఆయన, ఈ 4 అయినా ఇస్తానన్నాడుగా. లెక్కలేనోడు ఎన్నో లెక్కలు చెప్పాడు, ఎందుకు సుఖం లేదు. చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో ఎక్కువ హామీలు ఇచ్చేశారా? ఇచ్చేసారు. ఆడవాళ్ళకి 1500 వేస్తున్నారు, పిల్లలకి కూడా 1500 వేస్తున్నారు. ఎంతమంది ఆడపిల్లలు అంతమంది ఆడపిల్లలు డబ్బులు వేస్తా అన్నారు. బస్సు కాడ ఫ్రీ అన్నారు. మా తర్వాత 3 గ్యాస్ బండ్లు అన్నారండి. ఇంతవరకు ఏం అమలు జరగలేదు. అది చేయగలరు అసలు మామూలుగా ఆయన? చేయగలరండి. చాలామంది ఏంటంటే తక్కువ ఊహలో లెక్కేస్తున్నారండి. నేను ఇన్ని ఆయన చేయగలరని కొంతమంది అంటున్నారు. ఇప్పుడే కదా ఎక్కింది, 4 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడు కానీ కొంతమంది అంటున్నారు. ఎక్కువ శాతం అంటే చేయడని ఉద్దేశం కొంతమంది మాట్లాడుతున్నాడు. ఎక్కువ శాతం ఈ అమలు పరచడానికి ఎక్కువ శాతం. ఎందుకంటే నేను హోటల్లో పనిచేస్తాను కాబట్టి ప్రతి ఊళ్ళో మాట వింటూ ఉంటాను, డ్యూటీ దిగడం మందికి వెళ్తూ ఉంటాను. అక్కడ అందరూ చెప్పుకుంటారు కదా. పథకాలు అమలు చేయకపోతే జనాల్లో వ్యతిరేకత వచ్చిద్దా? వస్తుంది, ఆల్రెడీ వచ్చింది కదండి. వచ్చేసిందా? ఆల్రెడీ వచ్చింది. మీరు మాకు కుదరదని చెప్పి కొంచెం జనాలు అంటున్నారు. చాలా మంది గొడవ చేస్తున్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమి తప్పుకోండి. జగన్ ఢిల్లీ వెళ్ళాడంటే, ఢిల్లీ వెళ్తే ఏంటో మాకేం డబ్బులు లేవాలంటే ఎవరు ఈయన మోడీ గారు అన్నారంట. పథకాల గురించి ఏమనుకుంటున్నారు జనాలు? అసలు పథకాల గురించి ఎక్కువ శాతం చేయలేదని కొంతమంది అన్నారండి. పథకాలు అమలు చేయకోకుండా ఎగ్గొట్టడాకే ఇట్లా అప్పులు పాలైపోయామని చంద్రబాబు గారితో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, అంటే తప్పుగా మాట్లాడుతున్నారు, అప్పులు పాలైపోయామని తప్పించుకుంటున్నారంటూ జగన్ గారు విమర్శిస్తున్నారు. నిజమేనంటావా? అది జరుగుతుందండి. అది జరిగిందండి, నిజంగా జరుగుతుంది. జరిగే మాట అది, మనం చెప్పుకోవడం కాదండి. అది జరిగే మాట. అది ఇప్పుడు జగన్ కాడే చేతనం మాకు అన్నీ అమలు జరగమని జగన్ అంటున్నాడు. ఈయనంటే నేను చేస్తాను, నేను అంటావు, ఇవన్నీ మామూలే. ఎడితే మధ్యని లేబర్ ఏమన్నారండి, మాకు ఇస్తావేవో బాబు, మాకు ఇస్తావో బాబు అని కొంతమంది అంటున్నారు. పథకాలు చూసి చంద్రబాబు ఓట్లు వేశారు జనాలు. కేవలం ఒక పచ్చి నిజం చెప్పనండి. మార్చి ఏప్రిల్ మే 3 నెలలకు 1000 రూపాయలు పెంచారు ఎవరో చంద్రబాబు నాయుడు. జగన్కి వెళ్తే 4000 ఇస్తాడు. ఇది పాయింట్ క్రాస్ చేయండి మీరు. జగన్ వెళ్తే 4000 ఇస్తాడు, చంద్రబాబుకి వెళ్తే ఎంత ఇస్తాడు? 7,000 ఇస్తాడు. ఎక్కడ ప్లస్ పాయింట్ అయింది జనాలకి? దీంట్లో చాలా యథార్థమైన సంఘటన ఉంది. దీంట్లో కొత్త పెన్షన్కి ఓట్లు వేసారా? ఇప్పుడు జగన్కి వెళ్తే 4000 ఇస్తాడండి, చంద్రబాబుకి 7,000 ఇస్తాడుగా. 7,000 ఇచ్చేవాడికి వేస్తారు ఓటు, 4,000 ఇచ్చేవాడికి ఓటు వేస్తారా? దీన్ని బట్టి జనరల్గా మనం చెప్పలేము. చాలామంది 190 మంది ఏమన్నారు, కేవలం 3,000 ప్లస్ 4 7,000 ఆయన వెళ్తే 7,000 ఇస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్కి వెళ్తే 4,000 ఇస్తాడు. దీన్ని బట్టి రాని అవసరం లేదు. దీన్ని బట్టి బయటలో క్లీన్ అయిపోతుంది.
కేవలం ఈ పథకాలు పక్కన పెట్టాయి. ఈ గెలిస్తే 7,000 ఇస్తాడు కదా, 4,000 ఇస్తాడు కదా, దాని మీద మూమెంట్ అయింది. ఈయన గెలిస్తే 4,000 ఇస్తాడు, ఆయన గెలిస్తే 7,000 ఇస్తాడు. 7,000 చేస్తారా, 4,000 చేస్తారా? మరి ఇప్పుడు డబ్బులు లేవు, అప్పులు పాలైపోయామని పథకాల గురించి చంద్రబాబు గారు చెప్తున్నారు. కొంత ఆలోచన చేయండి, జనాలు అర్థం చేసుకోండి అని అంటున్నారు కదా. అంటే పథకాలు ఆలస్యం అవుతాయేనా? పథకాలు ఆలస్యం అనుకోండి, ఇక చెప్తే ఆఖరి అయిపోతుంది జనాలకు కూడా వ్యక్తిపుడు. ఎందుకంటే ఇప్పుడు నేను అన్న మాట ఉంది, 7,000 మాట కొంతమంది ఇప్పుడు బలి పెరిగింది కొంతమందికి. అందుకని ఇంకా వచ్చేస్తా అనుకున్నాను, చేయలేదు. అంటే అందరూ చెప్పిన వాటిని చెప్తున్నా మీకు, వచ్చి కూడా చేయలేరు. చంద్రబాబుకి ఓటేశారండి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మాకు పథకాలు అవసరం లేదు, అభివృద్ధి చేయండి అంటూ కొంతమంది అంటున్నారు. జనాల్లో ఏమనుకుంటున్నారు? మామూలుగా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు పథకాలు అంటున్నారా, అభివృద్ధి అంటున్నారా? పథకాలు ఏమంటారంటే, నేను ఇంతవరకు వెళ్ళగలనా, కంగారు పడితే వెళ్ళగా నేను అన్నీ చేస్తాను, ఊపు పట్టినా నేను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఏమంటున్నాడు, నేను అన్నీ చేయగా నువ్వు చేయమంటే ఆయన అంటున్నాడు. ఇప్పుడు కాదు జగన్ మంది అమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రేటు తమ్ముళ్ళారా అన్నారా, నేను ఉన్నాను, మీకు రేట్లు తగ్గించే నేను గెలిచి సంతకం పెట్టేసి మీరు రేట్లు తగ్గిస్తాను చంద్రబాబు. ఏమీ లేదు, ఇప్పుడు అదే కొనుక్కుంటున్నాం మేము కూడా. అది ఇంకేంటంటే మాకు న్యాయం జరిగింది, 3 ఏళ్ళు న్యాయం జరిగింది. ఇక అది జగన్ ఉంటే ఈ పార్టీకి పథకాలు అమలు చేసేవాడా? జగన్ అమలు చేసేవాడు అండి. అది చాలామంది అంటున్నారు. ఇప్పుడు ఎవరో చచ్చిపోతే జగన్ చూతాకి వెళ్ళాడు, చేయని అడిగితే ఈయన చూడటానికి 1,000 మంది వెళ్ళారు. దీనికి ప్రజెంట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒక చూడటానికి వెళ్ళాడు, ఈ చూడటానికి 1,000 మంది వెళ్ళారు. ఏంటంటే జనం ఏమన్నా ఏమన్నా మేము తప్పు చేసేవాళ్ళు కొంతమంది నాకులే బయటికి తేలిపోయినా, నీ బాబుకి తేలిపోయా ఎవడన్నా నీ అమ్మ ఎవరే జగన్కి వెళ్తే 4,000 ఇస్తాడరా, ఆయనకి వెళ్తే 7,000 ఇస్తాడు. దీని రెండింటిని బట్టి ఏమర్థమైంది మీకు? ప్రస్తుతానికి అప్పులు పాలైపోయాం, హామీలు అమలు చేయాలంటే కొంచెం టైం పట్టిద్దని చంద్రబాబు గారు చెప్తున్నారు. నిజమేనంటారా? అంతే మరి. ఇప్పుడు ఎక్కాడు, ఇప్పుడు కావాలంటే అన్ని నుంచి వస్తాయి, నిదానం టైం పడుతుంది. మరి ఎలక్షన్ టైంలో ఎందుకని హామీలు ఇచ్చారనుకుంటున్నాం? అన్ని హామీలు ఎక్కువగా హామీలు ఇచ్చారంటే గెలవాలి వాళ్ళు, హామీల కోసం గెలిచాడు. హామీలు అమలు చేయకోకుండా తప్పించుకోవటాకే రాష్ట్రం అప్పులు పాలైపోయామంటూ చంద్రబాబు గారు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్ గారు విమర్శిస్తున్నారు. నిజమేనా? ఆయన చేశాడు, ఈయన చేస్తాడు కాదండి. ఇప్పుడు ఆయన చేశాడు, ఈయన చేశాడు. ఏమి చేయట్లేదు, అసలు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయట్లేదు అంటున్నారు వాళ్ళు. జగన్ గారు చేయట్లేదు అంటే ఇప్పుడే ఎక్కింది ఆయన. అది ఈ పాటికి నేనుంటే మూడు పథకాలు ఇచ్చేవాడిని, ఈ నెలలో రైతు భరోసా ఇచ్చేవాడిని, పిల్లలకి అమ్మఒడి ఇచ్చేవాడిని, కాలేజీ పిల్లలకు డబ్బులు ఇచ్చేవాడిని. చేశాడు మరి ఇప్పుడు నేను కొత్తగా ఎక్కాక ఇప్పుడేగా వేస్తాను అంటున్నాడు. అది మరి ఎందుకని అమలు చేయని పథకాలు ఎందుకు మీరు ఎన్నికల టైంలో జనాలకు చెప్పారు, ఎందుకు జనాలు మోసం చేస్తున్నారు అంటూ జగన్ గారు అంటున్నారు. మరి అమ్మపారం 9 వారం పింఛన్లు 96 తీసేసాడు చంద్రబాబు గారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలు ఇచ్చే స్థితిలో మనం లేము, అప్పులు పాలైపోయాం, కొంత ఆలస్యం అయితే జనాలు అర్థం చేసుకోండి అంటే జనాలు అర్థం చేసుకోగలరా, లేకపోతే వ్యతిరేకత వచ్చిందా చంద్రబాబు మీద? ఏం అర్థం చేసుకుంటారు, ఆల్రెడీ చెప్పినట్టున్నారుగా లేట్ అయిద్దని సంవత్సరం పాటు. పథకాలు చంద్రబాబు గారు ఎక్కువ ఇచ్చేసారనుకుంటున్నా ఎలక్షన్ టైంలో హామీలు? ఇచ్చాడుగా, ఎక్కువే ఇచ్చాడుగా, చేయలేని కూడా ఇచ్చినట్టున్నాడు. ఒక్కొక్కడికి 15,000 అని చెప్పి లెక్క పెట్టారు అప్పట్లో ఎవరో తెలుగుదేశం అతనే, నీకు 10,000 అని. ఇప్పుడు వచ్చేసరికి ఏమో ఒక్కళ్ళకే అన్నారు, అది కూడా రూల్స్ అంట. మళ్ళీ చెప్పేటప్పుడు చెప్తారు ఈ షరతులు వర్తిస్తాయి అని చెప్పి ఉంటాయి కదా, ఇవన్నీ తర్వాత చెప్తారు. అంటే ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు జనాలు, లేదు మాకు అవసరం లేదు పథకాలు అని అనుకుంటున్నారా? చూస్తున్నారుగా, ఎదురు చూస్తున్నారుగా, అలవాటు పడ్డారుగా, ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సంవత్సరం లేట్ అయిద్ది అనగానే ఇంక ఈడేం చేస్తాడులే అన్నట్టుగా చూస్తున్నారు.